తం మత సామరస్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రజ్వరిల్లాలి. జై భీమ్, జై భారత్, జై జై రాజ్యాంగం. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి, భారత టీవీ నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాషువా డానియల్ చేగూడి. ఈ రాత్రి వేళలో ఈ లైవ్లోనికి రావడానికి ముఖ్య కారణం మన ఉండి శాసనసభ్యులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి గౌరవనీయులు త్రిబులారు గారు, రఘురామకృష్ణరాజు గారు. ఈరోజు నేను వారి వీడియో ఒకటి చూశాను. నేను ఈ అర్ధరాత్రులు చేయడానికి కారణం ఆ వీడియోనే. వారు ఏదో శ్రీరామ గుడి కట్టుకోవడానికి లేదా అక్కడికి వెళ్ళి వారు ఆరాధన చేసుకోవడానికి వెళ్తే దళిత సామాజిక వర్గం అడ్డుపడిందని, వారిని ఏదో ఇబ్బంది పెట్టారని మాట్లాడుతూ, కాబట్టి దీనికి ప్రతీకార చర్యగా ఆకివీడు మండలంలో సుమారు 113 చర్చెస్ ఉన్నాయి. 113 చర్చెస్కి పర్మిషన్ లేవు. వాటికి నోటీసులు ఇప్పించి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తామన్నట్లుగా వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే ఉప శాసనసభాపతి గారు, మీరు రాముడు గారినో లేదా మీరు నమ్మిన వారినో పూజించుకోవడానికో, ఆరాధించుకోవడానికో, లేదా వాటికి సంబంధించిన దేవాలయాలు కట్టుకోవడానికో ఎవరికి ఇబ్బంది లేదు. దళిత జాతికి కానీ క్రైస్తవ జాతికి కానీ ఇబ్బంది లేదు. కానీ మీరు అచ్చంగా రాముడు గారినో లేదంటే మరొకరినో పూజించడానికి మీరు గుడి కడితే పర్వాలా, కానీ మీ ఉద్దేశం చెడ్డది. మీ ఉద్దేశం ఏమిటి? దళితులు కొట్టుకొని చావాలి, దళితుల మీదకి ఇతరమైన మతస్థులు దాడికి రావాలి అంటే మత విద్వేషాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఉన్నట్లు అక్కడ అర్థమవుతుంది. దీని మీద పెద్ద విశ్లేషణ జరుగుతుంది. కాబట్టి మీరు ఎంచుకున్న ఉద్దేశం దానిని వ్యతిరేకిస్తున్నాం మేము. మీరు పూజించే దేవుళ్ళను, మీరు కట్టుకున్న గుడులను, మీ మత విశ్వాసాలను మేము వ్యతిరేకించట్లా. మీ భావం ఏదైతే ఉందో మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య దూరాలను సృష్టించే ఆ తత్వాన్ని మేము ద్వేషిస్తున్నాం. ఇదొకటి. రెండోది, మీరు ఇప్పటికీ మీ నియోజకవర్గంలో కొన్ని చర్చిలు కూల్పించారు అని చెప్పారు. కాకుండా ఏంటంటే అక్కడున్న మా వాళ్ళు చవట దద్దమ్మలు అన్నమాట. ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు చవట దద్దమ్మలు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పొద్దాస్తమానం యూట్యూబ్లోకి, ఫేస్బుక్లోకి వచ్చి వాగటం తప్ప దానికి ఒక కార్యాచరణ చేద్దాం, ఎలా చేద్దాం, ముందు చేసిన వారు ఉన్నారు మనకంటే ముందు, దీన్ని ఎలా తీసుకెళ్దామన్నా దీనికి పరిష్కారం ఏమిటి అనే పందాలు వారు రావడం లేదు. తదుపరి బాధితులను కూడా రానివ్వట్ల. అది మా వాళ్ళ లోపం, అది మా వాళ్ళ పొరపాటు. అది కనుక వచ్చినట్టుగైతే మీరేమైతే చేస్తున్నారో దాన్ని చట్టపరిధిలోనే ఎదుర్కొంటాం. తర్వాత వాస్తవానికి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఆర్టీ యాక్ట్ ద్వారా ఆ నియోజకవర్గంలో ఎన్ని హైందవ దేవాలయాలు ఉన్నాయి, అవన్నీ ఎన్ని ప్రభుత్వ స్థలాలని ఆక్రమించి కట్టారు, వాటికి పర్మిషన్ ఉన్నాయా లేవా అని ఆర్టీ యాక్ట్ ద్వారా ముందు లిస్టు తీసుకోవాలి. లిస్టు తీసుకొని మన జోలికి వచ్చినప్పుడు వాటిని తీసుకుని వాటిని కూడా కూల్చమని వేయాలి. ఏం చేస్తాం, మా వాళ్ళు అతిగాళ్ళు ఎక్కువ ఉండాలి ఇక్కడ, పని తక్కువ, హడావుడి ఎక్కువ. మరి సరే, ఈరోజు విషయం ఏమిటంటే, ఈరోజు వారు మాట్లాడిన వీడియోని ఒకటి నేను మీ ముందుకు తీసుకొస్తూ దాన్ని విశ్లేషిస్తూ మాట్లాడతాను. దయతో మీరు చిత్తగించండి.
ఒకసారి వారు ఏం మాట్లాడారో విందాం ఒకసారి. అని చెప్పి రాసేసుకోవటం అవి చెల్లవు. జనావాసాల మధ్యన కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వకుండా చర్చ ఉండటానికి వీలు లేదు. ఆకివీడు మండలంలోనే అనుమతి లేని చర్చలు 113 అనుమతి ఉన్నాయి. ఇంకో 30-40 ఉండొచ్చు. మొదటగా త్రిపుల్ గారు అంటున్నారు, జనాలు ఉండే ప్రాంతంలో, జనాలు నివాసాలు ఉండే ప్రాంతంలో చర్చిలు ఉండకూడదు, కలెక్టర్ దగ్గర నుండి ఎన్ఓసి తీసుకోవాలి అని చెప్పారు. అయితే నేను రఘురామకృష్ణరాజు గారికి ఒక విషయం నేను చెప్తా, అది మీరు జాగ్రత్తగా వినండి కొద్దిగా. ఏమిటాయా అంటే, కలెక్టర్ గారు ఎన్ఓసి అవసరం లేదని ఒక మెమో పాస్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు. కలెక్టర్ వారు ఎన్ఓసి అవసరం లేదు మత సంబంధమైన వాటికి, అది దేవాలయమా, మసీదా, చర్చినా, వాట్ ఎవర్ మేబీ, దెర్ ఈజ్ నో నీడ్ టు ఎన్ఓసి ఫ్రమ్ కలెక్టర్. దాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను, కొంచెం వినండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మండల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మెమో నెంబర్ 1521479/M2 2021 డేటెడ్ 6th January 2022. ఈ మెమో ఏం చెప్తుందంటే, ఈ మెమో ప్రకారము మత సంబంధమైన వాటికి కలెక్టర్ ఎన్ఓసి అవసరం లేదు అని బహుస్పష్టంగా చెప్పింది. మీరేమో కలెక్టర్ వారి దగ్గర నుండి ఎన్ఓసి లేకుండా చేస్తున్నారు అన్నారు. ఒక రాష్ట్రానికి ఉపశాసన సభాపతిగా ఉండి ఒక గౌరవ శాసనసభ్యులుగా ఉండి ఈ చట్టం తెలియకపోవటం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టకరమని నేను భావిస్తున్నానండి. ఇది నిజంగా ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టమే. మీరు ఒక ఉపసభాపతిగా ఉండి, ఒక గౌరవ శాసనసభ్యులుగా ఉండి, కలెక్టర్ గారికి ఏ అధికారాలు ఉన్నాయో, ఏ అధికారాలు లేవో అనే విషయం తెలియకపోవటం అనేది బాధాకరం. కాబట్టి ఎన్ఓసి అవసరం లేదు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. తర్వాత వారేం మాట్లాడారో మళ్ళీ విందాం. వారు ఇంకేం మాట్లాడారో విందాం. ఆకివీడు మండలంలో 113 ఉన్నాయి. జనాభా లెక్కల ప్రకారం నేను అడుగుతున్నాను, అదే ఆకివీడులో హైందవ దేవాలయాలు లేవో అనుమతులు లేనివి? హైందవ దేవాలయాలు ప్రభుత్వ స్థలాల నాట్ల పక్కన, బస్టాండ్ పక్కన, అలాగే వీధులలో, వివిధ మార్గాలలో, వివిధ ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించి మరి వాటిని అక్రమంగా నిర్మించారు కదా. 113 చర్చిలు మీరు ఉన్నాయి అన్నారు, వందల దేవాలయాలు ఉన్నాయి కదా. అంటే మీ ఇంటి నుండి మా ఇంటికి ఎంత దూరమో, మా ఇంటి నుండి కూడా మీ ఇంటికి అంతే దూరం. ఒకవేళ మీకున్న అధికారాన్ని బట్టి దాన్ని దుర్వినియోగం చేస్తూ మా లెక్కలు మీరు తీస్తే, మాకు చట్టబద్ధమైన అధికారంతో మీ లెక్కలు కూడా మేము తీస్తాం. మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి మా వాటి జోలికి వస్తే మేము అధికారాన్ని వినియోగించుకొని చట్టంతోనే వస్తాం. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వస్తాం. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా కట్టినవిని కూల్చాలి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అదే మీ ఆకివీడు మున్సిపాలిటీ వరకు ఇస్తాం. మా చర్చి జోలికి వచ్చినప్పుడు ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలోఅప్ చేయమని చెప్తాం. చేయకపోతే ఉద్యోగులు వాళ్ళు ఇవ్వబడతాయి. రఘురామకృష్ణరాజు గారు, అర్థమైందండి? 113 చర్చిలు మా ఎన్ఓసి లేకుండా ఉండి అన్నారు. వాటికి ఎన్ఓసి అవసరం లేదు, కలెక్టర్ గారు మీకు చెప్పాను. మీ దేవాలయాలు అచ్చంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని అనుమతి లేకుండా కట్టారు కదా. మావన్నా మా సొంత స్థలాలు, మా సొంత ఇళ్ల మీద ఉండే. మరి మీ దేవాలయాల సంగతి ఏమిటి?
అర్థమైందా? మేము ఎప్పుడు కూడా మా నిజమైన హైందవుల మనోభావాల మీద దాడులు చేయమండి. వాళ్ళ జోలికి మేము వెళ్ళం. కానీ మీలాంటి వారి వలన మేము ఇలా మాట్లాడవలసొస్తుంది. మీ స్థాయి మీకిచ్చిందేమిటండి? ఒక గౌరవ శాసనసభ్యులు, ఒక రాష్ట్రానికి ఉపసభాపతిగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఏంటండి ఈ వీధులెంబడి బడి, ఈ రోడ్లెంబట బడి, గల్లీల్లో బడి, మత విద్వేషాలు, మత గొడవలు ఏమన్నా ఉపయోగం ఉందా? ఆ! ఎన్ని సంవత్సరాలుంటారు మీరు? 5 సంవత్సరాలుంటారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలయింది. లేదా ఇంకొక 5 ఉంటారు. లేతే 20 సంవత్సరాలుంటారు. ఏం జేస్తారు మీరు? కాదండి. మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మీ నియోజకవర్గంలో ఉండే చర్చిలన్నీ కూల్చినా, దానికి డబలు జనాభాని మేము దేవునిలోకి నడిపిస్తాం. వ్యక్తులనే చర్చిలుగా మేము మార్చగలమండి. బైబిల్‌కి ఆ సామర్థ్యం ఉంది. మీరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండి, మేము చర్చిలు లేకుండా చేస్తాం, ఇయి లేకుండా చేస్తాం అంటే ఏవండీ? క్రైస్తవ చరిత్ర ముందు తెలుసుకోండి మీరు. ప్రపంచాన్ని శాసించిన చక్రవర్తులు, దిగ్గజాలే బైబిల్ లేకుండా చేస్తాం, క్రైస్తవులు లేకుండా చేస్తాం, యేసుప్రభు మూలాలు లేకుండా చేస్తాం అన్నవాడు ఎవడో అడ్రస్ లేకుండా పోయాడు గానీ బైబిల్ ఉంది. బైబిల్ లేకుండా చేస్తామన్నవాడి ఇంట్లోనే బైబిల్ ప్రింట్ చేయించాడు బైబిల్ దేవుడు. క్రైస్తవంతో నింపబడింది. కాబట్టి కొద్దిగా మీరు మీ లెక్కలు కూడా చెప్పండి. మా లెక్కలు ఓకే. ఓకేనా? 2 చేయండి అప్పుడు. మండలంలో ఉన్నాయి. అంటే ఎంతమంది ఉండాలి? చర్చికి 100 మంది వేసుకో. ఎంతమంది ఉన్నారు? అక్కడ ఉన్న జనాభా 50,000. 50,000లో 13,000 అని ఎంత ఉండగా 10%. అలాగా ఇప్పుడు అంటే మీరు 25% క్రైస్తవ్యం వీడిలో ఉందని నమ్ముతున్నారు. మీ లెక్కల ప్రకారమే. అప్పుడు వీళ్ళు మీకు వీళ్ళందరూ ఏ పార్టీలో లేరా? టీడీపీలో లేరా? జనసేనలో లేరా? వైఎస్ఆర్‌సీపీలో లేరా? అంటే అవసరం లేదా? ఓహో! ఒకవేళ మీకు ఈవీఎం ఉందనే ధీమా ఉందా? అంటే వివిధ మీడియాలో వస్తుందిలే. ఈవీఎం ఉందని ధీమాతోనే కొంతమంది ఇట్లాగా చట్ట వ్యతిరేకంగా వెళ్తున్నారు అనుకుంటున్నారులే. మాదివాడ పాస్టర్ పేరు పేతురు, ఇంకోటి 1వ వార్డు మాదివాడ పాస్టర్ పేరు చెన్న. ఇలాగా ఈ ఫోటోలు కింద ఓం శక్తి జ్యువెలర్స్, పైన గుంటల రాజారావు చర్చ్. పాస్టర్ పేరు కటికాతల జాన్ సువర్ణరాజు. ఇది పర్మిషన్ లేదు. షారోన్ గాస్పెల్ ఫెలోషిప్, ఇది పర్మిషన్ లేదు. 17వ వార్డు సమతానగర్ జేమ్స్ పాస్టర్, ఇది కింద ఒకటి ఇల్లు, ఆ పైన షెడ్. ఇది 16వ వార్డు పుచ్చల దెబ్బ జాన్ ప్రకాష్. చూడండి కింద ఏదో ఉంది, ఆ వైపు చూసి రక్షణ పొందండి. అదే ఇంట్లో పైన. సో వీళ్ళు కలెక్టర్ గారు అనుమతిస్తే వేరే విషయం. ఇది జనావాసాల మధ్యన. పక్కనేమో రామయ్య ఉంటాడు, ఇంకో పక్కనేమో రామారావు ఉంటాడు, ఇంకో పక్కన సుబ్బారావు ఉంటాడు. ఇక్కడేమో మధ్యలో పర్మిషన్ తీసుకుంటే వేరే ఎవరేం చేయలేరు. ఆ పర్మిషన్ లేకుండా ఇలాగా ఎవరికాయలు దుకాణం పెట్టేయడానికి అనుమతి లేదు ఆ చట్టంలో. చట్టాన్ని ఎవరు ఇప్పుడు మీ గోల్ ఏంటంటే ఆ చర్చి చుట్టూరు మా హైందవులు ఉన్నారు, అక్కడ చర్చి ఉంది, ఇళ్ళ మధ్య ఉండకూడదు అని మీరు మాట్లాడుతున్నారు. రెండవది కలెక్టర్ నుండి ఎన్ఓసి అనుమతులు తీసుకోవాలన్నారు. మీకు 2 విషయాలు చెప్తాను, 3 విషయాలు కూడా చెప్తాను. ఒకటి, ఇందాక ఒకటి చెప్పా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు జారీ చేసిన మెమో. 2, ఈ మెమోని ఆధారం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు. 3, గౌరవ మద్రాస్ మరియు కర్ణాటక హైకోర్టులు, గోవా బెంచ్ హైకోర్టులు ఇచ్చిన తీర్పులు మీ ముందుకు తీసుకుని వస్తాను. మరలా మీకు చదువుతున్నాను. మత సంబంధమైన వాటికి కలెక్టర్ నుండి ఎన్ఓసి అవసరం లేదని
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారు మెమో నంబర్ 1521-479/M2/2021 డేటెడ్ 6th January 2022. దీని ప్రకారం ఈ ఏదైతే ఉందో ఈ కలెక్టర్ నుండి ఎన్ఓసి తీసుకోవాలి మత సంబంధమైన వాటికి ఆ అధికారాలు తీసేశారు. పారా నెంబర్ 3లో పారా నెంబర్ 3, 4 చదివితే అది చదవండి, మీకు తెలిసిద్దిలే. నేను చెప్పడానికి అర్ధరాత్రులు మాట్లాడుతాం, కొంచెం కుదరక చూస్తారు. ఇదొకటి. తదుపరి ఈ తీర్పును ఆధారం చేసుకొని గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారు ఒక తీర్పునిచ్చారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వారు ఏ కేసులు అంటే వేమిరెడ్డి చెన్నకేశవ లక్ష్మి వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 15th March 2023లో ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది హానరబుల్ జస్టిస్ శ్రీ చీకటి మానవేంద్ర రాయ్ గారు ఈ జడ్జిమెంట్ని ఇచ్చారు. ఈ జడ్జిమెంటు సారాంశం ఏమిటంటే, పారా నెంబర్ 7లో చెప్తారు. ఏమని చెప్తారంటే, అనాధికారిక ప్రతివాది నెంబర్ 8 మున్సిపాలిటీ నుండి ముందస్తు అనుమతి పొంది 8వ ప్రతివాది యొక్క మామగారు సందేహాస్పదమైన ఇంటిని చాలా కాలం క్రితం నిర్మించారని ఆరోపిస్తూ కౌంటర్ దాఖలు చేశారు. మరియు ఆమోదించబడిన ప్రణాళికలో ప్రార్థనా మందిరం మరియు ఇది ఆమోదించబడిన ప్లాన్ ప్రకారం నిర్మించబడింది. మరియు పిటిషనర్ ఆరోపించినట్లు దీనికి జిల్లా కలెక్టర్ నుండి ఎటువంటి అనుమతి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ దీంట్లో స్పష్టంగా ఇచ్చారు. దీంట్లోనే కొన్ని విషయాలు ఈ జడ్జిమెంట్లో కంటిన్యూషన్లో చెప్తారు. ఏమన్నాయా అంటే 14వ పేరా నేను చదువుతున్నాను. కాబట్టి కేసు యొక్క పేర్కొన్న వాస్తవాలు మరియు పరిస్థితులలో 6వ తారీఖు జనవరి 2022 నాటి మెమో నుండి ఇప్పుడు స్పష్టము చేయబడినట్లుగా ఏదైనా మతపరమైన నిర్మాణం ప్రయోజనం కోసం జిల్లా కలెక్టర్ ఎటువంటి ఆమోదం లేదా ఎన్ఓసి జారీ చేయవలసిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ రెవెన్యూ మరియు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ రెండు తమ వాదనలలో వారు అభ్యర్థించిన కేసు హైకోర్టు వారు మెమో ప్రకారము జనవరి 6వ తారీఖున 2022లో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ మెమో ప్రకారము కలెక్టర్ వద్ద నుండి ఎన్ఓసి అవసరం లేదని జడ్జిమెంట్ ఇచ్చారు. ఇటు అధికారికంగా మెమో ఉంది. ఆ మెమోను బేస్ చేసుకొని గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఉంది. సో దీనికి ఎన్ఓసి అవసరం లేదని మీకు స్పష్టంగా నేను మీకు సమాచారం మీకు అందించా. ఇకపోతే మీరేమన్నారు, ఇళ్లల్లో మా హైందవులు చుట్టూరు ఉంటే వారి మధ్య ఇంటిని ప్రార్థనా మందిరంగా చేస్తున్నారు అన్నారు. చేసుకోవచ్చండి. దానికి గౌరవ కోర్టులు తీర్పులు ఇచ్చాయి. అవి మేము ముందుకు తీసుకొస్తాను, ఒకసారి చూడండి. నేను జడ్జిమెంట్ కాపీలు చూపిస్తాను, ఆ జడ్జిమెంట్లు కూడా చెప్తాను. మొదటగా మద్రాస్ హైకోర్టు వారు WPMD నెంబర్ 710/2019 ఒక కేసు. రెండవది WMPMD నెంబర్ 611/2019 ఈ కేసులో ఎవరు నమ్మిన దేవుణ్ణి వారి ఇంట్లో వారి బంధువులతో వారి కుటుంబ సభ్యులతో వారి స్నేహితులతో మరి కలిసి ఆరాధించుకోవచ్చు. ఇందులో ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోకూడదు. మరలా చెప్తున్నానండి, ఈ తీర్పు ప్రకారం ఎవరి ఇంట్లోనైనా వారు నమ్మిన దేవుణ్ణి వారు కుటుంబ సభ్యులతో వారి బంధువులతో వారి మిత్రులతో కలిసి ఆరాధన చేసుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు. ఇందులో ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోకూడదని తీర్పిచ్చారు. రెండవ తీర్పు,
ఎవరు నమ్మిన దేవుడిని వారి ఇంట్లో స్థలం ఉందనుకోండి, ఆ సొంత స్థలంలో నేను ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడిని మద్రాస్ హైకోర్టు వారే మరొక కేసులో తీర్పునిచ్చారు. ఏమిచ్చారంటే, నో రిస్ట్రిక్షన్ ఆన్ యూజింగ్ రెసిడెంటియల్ హోమ్ ఫర్ రిలీజియస్ ప్రేయర్స్ అని ఇచ్చారు కర్ణాటక హైకోర్టు వారు. అంటే ఏంటి, జన నివాసాల మధ్య ఇంటిని మత సంబంధమైన వాటికి వాడుకోవచ్చు అని తీర్పులున్నాయి. కాబట్టి ఈ తీర్పుల ప్రకారం ఏమర్థమైంది ఇప్పుడు మీకు? ఖచ్చితంగా జనాలు ఉన్న ప్రాంతంలో ఇళ్ళ మధ్య ఖచ్చితంగా ఎవరు నమ్మిన దేవుడిని వారి సొంత ఇంట్లో లేదా వారి సొంత స్థలంలో ఆరాధించుకోవచ్చు. అంతేకాదు నివాసయోగ్యమైన వాటిని మత సంబంధమైన వాటికి ఉపయోగపెట్టుకోవచ్చు. ఇందులో ఎలాంటి వ్యతిరేకమైన నిబంధన లేదని గౌరవ హైకోర్టులు తీర్పులు ఇచ్చాయి. ఆ తీర్పులు రాజ్యాంగబద్ధంగా ఇచ్చాయి అవి. ఇదిగోండి ఈ తీర్పులు. ఈ కేసులు నేను ఇప్పుడు చెప్పాను కదా, జడ్జిమెంట్లు ఇవన్నీ కూడా. ఈ జడ్జిమెంట్ ఏమిటి? ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ బాంబే అట్ గోవా బెంచ్, క్రిమినల్ రిట్ పిటిషన్ నెంబర్ 62 ఆఫ్ 2023. ఈ కేసులో ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. సొంత స్థలంలో వారు నమ్మిన దేవుని ఆరాధించుకోవచ్చు అని, వారు సొంత నిర్మాణాల్లో వాళ్ళు నమ్మిన దేవుని ఆరాధించుకోవచ్చు. ఇందులో ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోకూడదు. ఎందుకు? నా స్థలానికి రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు, నా స్థలం అయినప్పుడు నా ఇష్టం వచ్చింది చేసుకుంటా. ఇదిగో ఇది ఇప్పుడు ఇంకొక మద్రాస్ హైకోర్టు చెప్పింది జడ్జిమెంట్లు. ఇవన్నీ జడ్జిమెంట్లు. ఈ జడ్జిమెంటు 14/6/2019 వచ్చింది. ద హానరబుల్ మిస్టర్ జస్టిస్ పిడి ఆదికేశవులు గారు ఇచ్చారు కేసులు ఇవి. రిట్ పిటిషన్ నెంబర్ 2149 ఆఫ్ 2018 ఒక కేసు, WMP నెంబర్ 2675 ఆఫ్ 2018 ఈ కేసులో ఇచ్చాయి. కర్ణాటక హైకోర్టు వారు జన నివాసమైన ప్రాంతంలో నివాసాలని మత సంబంధమైన వాటికి వాడుకోవచ్చు, దీంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదని ఇచ్చాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఎంచుకున్న పందానే మీకు తెలియకుండా చట్ట వ్యతిరేకంగా వెళ్తుంది. ఒకటి, మత సంబంధమైన వాటికి కలెక్టర్ నుండి ఎన్ఓసి అవసరం లేదు అని మెమో ఉంది. ఆ మెమోని ఆధారం చేసుకొని గౌరవ హైకోర్టు వారు తీర్పునివ్వడం జరిగింది. మీకు చెప్పాను కదా ఆ తీర్పు ఇందాక. ఏ కేసులు అంటే వేమిరెడ్డి చెన్నకేశవ లక్ష్మి వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ జడ్జిమెంటు March 15, 2023 వచ్చింది. కేసు నెంబర్ మీకు చెప్తున్నాను, 24956. ఈ కేసులో కలెక్టర్ నుండి ఎన్ఓసి అవసరం లేదనే మెమోని గౌరవ హైకోర్టు వారు సమర్థించి దాని ప్రకారం తీర్పునిచ్చారు. మళ్ళీ దాని తర్వాత మీరు ఇళ్ళ మధ్య ప్రార్థనలు పెడుతున్నారన్నారు. ఆల్రెడీ అలహాబాద్ హైకోర్టు అని వివిధ గౌరవ హైకోర్టులు ఏమిచ్చాయంటే, నీకేదో ఇబ్బంది ఉందని వాళ్ళ మత సంబంధమైన ఆచారాలు ఆపడానికి వీల్లేదని ఇచ్చాను జడ్జిమెంట్. మీకు 1,00,000 ఇబ్బందులు ఉండే, వాటికి ఎలాంటి ఆధారాలు లేనప్పుడు, నిరాధారమైనప్పుడు మీరు 1,00,000 అభ్యంతరాలు కలిగజేసినా మిమ్మల్ని బట్టి నా హక్కుని హరించమని లేదు. అర్థమైందా? అదొకటి. కాబట్టి వీటన్నిటిని బట్టి ఏం అర్థమవుతుంది? ఖచ్చితంగా ఆ కీవీడులోనైనా ఏ కీవీడులోనైనా ఉన్న మందిరాలైనా, దేవాలయాలైనా, మసీదులైనా వాటికి కలెక్టర్ నుండి ఎన్ఓసి అవసరం లేదు. ఒకవేళ అవి ఇళ్ల మధ్య ఉంటే అవి ఉండకూడదనే రూల్ అయితే ఏమీ లేదు. ఒకవేళ ఇళ్లను మత సంబంధమైన వాటికి వాడుతూ ఉంటే వాడుకోవచ్చు అని గౌరవ కోర్టులు తీర్పులు ఇచ్చాయి. ఇక ఎన్ఓసి అవసరం లేదని ప్రభుత్వం మెమో జారీ చేసింది.
ఆ మెమోని గౌరవ హైకోర్టు వారు సమర్థించారు. నా సొంత స్థలములో నేను నమ్మిన దేవుడిని ఆరాధించుకోవచ్చని న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. నా సొంత ఇంట్లో నేను నమ్మిన దేవుడిని నేను, నా కుటుంబ సభ్యులు, నా బంధువులతో, నా మిత్రులతో కలిసి ఆరాధించుకోవచ్చు. ఇందులో ప్రభుత్వ అధికారులు ఇంటర్ఫీర్ కాకూడదని గౌరవ న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. అలాగే మత సంబంధమైన వాటిలో అనుమతులు లేకుండానే వారి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు, ప్రార్థనలు నిర్వహించుకోవచ్చు అని తీర్పులు కూడా ఉన్నాయి. సో ఇన్ని తీర్పులు ఉన్నాయి కాబట్టి ఆకివీడు మున్సిపాలిటీలో పరిధిలో మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. కులాలు, మతాలు ఇవన్నీ పక్కన పెట్టి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులుగా మన అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉందాం. మీకు ఏమైనా ప్రభుత్వ అధికారులు ఇబ్బంది కలిగిస్తే మీరు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆకివీడు మున్సిపాలిటీ పరిధిలో ఆకివీడులో ఎన్ని హైందవ దేవాలయాలు ఉన్నాయి, అవి ఎన్ని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించి కట్టారు, వాటికి పర్మిషన్ ఉండి లేవా అని అడగండి. గతంలో ఒకసారి ఆకివీడు నుండి వచ్చారు నా దగ్గరికి. అప్పుడు నేను అక్కడ మున్సిపల్ కమిషనర్కి లెఫ్ట్ రైట్ వాయించి పెట్టాను. నేను అక్రమంగా వస్తున్నారని. గతంలో తనకు వస్తున్నావు, మరి ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని నేను మాట్లాడాను. కొంత రిలీఫ్ వచ్చిన మనలో ఉన్న దరిద్రం ఏంటంటే ఒక గైడ్లైన్స్ మీద వెళ్ళరు, ఒక సలహా మీద వెళ్ళరు, 10 పడవల మీద కాలేసి అటు ఇటు కాకుండా పోతారు. యుద్ధం ఎలా ఉండాలంటే సోషల్ మీడియాతో ఫైట్ చేయాలి, సోషల్ మీడియా ద్వారా ఫైట్ చేయాలి, గ్రౌండ్ స్థాయిలో ఫైట్ చేయాలి. అలాగే శాటిలైట్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కూడా ఫైట్ చేయాలి, న్యాయ వ్యవస్థ ద్వారా ఫైట్ చేయాలి, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కమిషన్స్ ద్వారా ఫైట్ చేయాలి, ఎవరి మీద అక్రమంగా వెళ్ళే అధికారుల మీద ఫైట్ చేయాలి. మనం ఏమీ చేయకుండా అచ్చంగా ఉద్యమం చేస్తే పని జరగదు. అర్థమైందా? ఎన్నో మార్లు చెప్పా. ఎందుకంటే వచ్చి నిలబడే వాళ్ళు ఉంటే మేము చేస్తాం. మేము ₹1 ఇవ్వము, ₹1 తీసుకోము, మా ఖర్చు పెట్టుకుని మేమే చేస్తాం అని మొదట ఆకివీడులో పాస్టర్లైనా, పూజారులైనా, అర్చకులైనా, ఇమాములైనా, మౌజాములైనా, క్రైస్తవులైనా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఎన్ఓసి అవసరం లేదని మెమో నా దగ్గర ఉంది. ఆ ఎన్ఓసి అవసరం లేదని గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు నా దగ్గర ఉంది. అలాగే ఇళ్ల మధ్య నీ సొంత ఇంట్లో నీవు, నీ బంధువులు, నీ కుటుంబం, నీ మిత్రులతో ప్రార్థన చేసుకోవచ్చు. ఇందులో ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోకూడదని న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నాయి. నీ సొంత స్థలంలో నువ్వు నమ్మిన దేవుని ఆరాధించుకోవచ్చు అని ఆదేశాలు ఉన్నాయి. నువ్వు జనాలు ఉండే ఇళ్ల మధ్య ఒక ఇల్లుని నువ్వు మత సంబంధమైన వాటికి వినియోగించుకోవటంలో ఎలాంటి నిర్బంధం లేదని చెప్పి గౌరవ న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నాయి. అన్నీ నా దగ్గర ఉన్నాయి. కావాల్సిన వారు నా వాట్సాప్ నెంబర్ 9948370062. నా వాట్సాప్ నెంబర్ 9948370062. నా ఫోన్ నెంబర్ 7989344122. మీరు వీటికి కాంటాక్ట్ అవ్వండి. అయితే మీరు నాకు పూర్తి వివరాలు పెట్టాలి. మీకు ఈ జడ్జిమెంట్స్, ఈ మెమోస్ కావాలంటే. అలాగే మీరు వెంటనే ఏం చేయాలో సూచన సలహాలు కావాలంటే నన్ను సంప్రదించండి. ఈ జడ్జిమెంట్స్ కావాలంటే ముందు మీ పూర్తి పేరు, మీ చిరునామా, మీ చర్చి పేరు, వివరాలు నాకు రాసి పంపండి. తదుపరి మీ అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ప్రస్తుతానికి మరి ఈ లైవ్ని మీరు చూస్తున్నట్లయితే అందరికీ షేర్ చేయండి. నాకు రేపు ఉదయం టైం కుదరక నేను ఇప్పుడే ఈ వీడియోని రికార్డ్ చేసి లైవ్కు మీకు పెడుతున్నాను. ఓకేనండి? అందరికీ వందనాలు. దైవ ఆశీస్సులు.